నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం వం వరుణాయ నమః. ఈరోజు మనం ఆధ్యాత్మిక భావప్రకాశకులందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం తీసుకునే అంశము ఒక గ్రహాల విషయం, గ్రహ సంపత్తికి సంబంధించిన విషయం. అసలు ఈ గ్రహాల విషయంలో మనం ప్రస్తుతం జరుగుతున్నది ఒక రకంగా ఉంటే దాని యొక్క ఆంతర్యంలో ఉండేటువంటి అంశము వేరుగా ఉంది. ఇది చాలామంది చెప్పని అంశము. మహాత్ములు తప్ప వీటి గురించి ఖచ్చితంగా బయటికి చెప్పరు. ఎందుకంటే భౌతిక ఆనందాలకే మనం వశమైపోతున్నప్పుడు, వాటి మధ్యనే కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనం ఆధ్యాత్మిక చింతనకి దారి వేసుకోవడం అనేది చాలా కష్టం. అయితే ఈ విషయంలోనే పరిణామ క్రమము అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశం. గ్రహాల పరిణామం ఎలాగో, రాశిచక్రముల పరిణామం ఎలాగో, మానవ జాతులు కూడా పరిణామం చెందవలసిన ఆవశ్యకత ఉంది. లేకపోతే కాలానికి అర్థం లేదు. కృతయుగంలో ఉన్న మనుషుల్లాగా ఇప్పుడు ఉంటున్నారా? ఎందుకు ఉండలేరంటే ఉండలేరండి అని మనం చెప్తాం. కానీ ఎందుకు ఉండలేరు అన్నదానికి ఏదో కారణం ఉండాలి కదా. మనిషి తాలూకా తత్వాలు ఎందుకు మారుతున్నాయి? వీటి యొక్క గ్రహగతులు ఉన్నాయి. అయితే ఈనాడు సత్యహరిశ్చంద్రులు లేరని కాదు, సత్యాన్నే ప్రాణంగా పెట్టేటువంటి వాళ్ళు ఈనాడు ఉన్నారు, ఆనాడు ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. కాకపోతే వాళ్ళ యొక్క సంఖ్యా ప్రమాణం అనేటువంటిది ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, ఆనాటి యుగాల్లో ఉన్నట్టుగా ఉండరు. ఈ అంశాన్ని ఆధారం చేసుకొని ఈ గ్రహ పరిణామంలో ఒక ముఖ్య ప్రణాళికాబద్ధమైనటువంటి ఆ దివ్యమైనటువంటి ప్రణాళికను మోసుకు భుజాన వేసుకుని వెళుతున్నటువంటి ఒక గ్రహం అనేటువంటిది వరుణ గ్రహము. ఈ వరుణ గ్రహంకి సంబంధించిన గ్రహాలు కూడా మిగతా ఉన్నాయి. కానీ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆలోచన, అవగాహన, ఆచరణ, ఈ మూడు కావాలి. అంటే ఆలోచనలు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఎవరైనా ఏమైనా చెప్పగలరా? సమాధానం నేను ఆలోచించానంటే నాకు వచ్చిందండి. నీకు వచ్చిన ఆలోచన ఒకే సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులకి వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలు వేరినప్పుడు కూడా ఒకే ఆలోచన ఇద్దరికి వచ్చింది. అలాంటి సందర్భాల్లో విజ్ఞాన శాస్త్రంలో ఉన్న నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఒకే ఎక్స్పెరిమెంట్ అక్కడ వాడు చేశాడు, ఇక్కడ వాడు చేశాడు, ఇక్కడ వాడు రిజల్ట్, అక్కడ వాడు రిజల్ట్ ఒకటే తర్వాత తెలుసుకునేటువంటి సందర్భాలు కూడా మనకి విజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఉంది. అయితే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేటువంటి ఈ వరుణతత్వం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. వరుణతత్వం మేధాతత్వానికి ప్రతీక అనేటువంటిది ముందు మనం తెలుసుకోవాల్సిందే. అంటే ఈ ఆలోచనాతత్వానికి అన్నిటి కూడా ప్రణాళిక వేసినవాడు, ప్రణాళికాబద్ధంగా నడిచేవాడు వరుణ గ్రహం. అయితే ఈ పరిణామముతో మనకి మార్పు, అవగాహన అనేది వస్తుంది. ఈ పరిణామంలో అంటే ఆలోచనతో పరిణామం చెందుతూ అవగాహనకు వస్తారు. అంటే ఒక 100 మంది ఒక విషయాన్ని ఆలోచించారు అనుకోండి, తెలిసిన విషయాన్ని, అందులో 100 మంది దానిలో ఏంటంటే అవగాహనకు వచ్చేవాళ్ళు 10 మందే ఉంటారు. దాన్ని ఆచరణ పెట్టేవాళ్ళు ఒకరో ఇద్దరో ఉండొచ్చు. ఇది భగవద్గీత చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అయితే అటు అవగాహన యొక్క పర్యవసానం ఉంటుంది. ఎందుకంటే గ్రహాలు వాటి యొక్క కక్షల్లో తిరుగుతూ అవి ఎవరి పని వేనిపై ఏ గ్రహతత్వం ఆ గ్రహతత్వం ప్రతిబింబింపజేస్తుంటాయి. కానీ ఏకీకృత విధానం అనేటి ఉంటుందంటే ఒక రాశిలోకి 2 గ్రహాలు వచ్చేటప్పుడు, లేకపోతే ఒక విషయం 2 రకాలుగా 2-3 రకాలుగా ప్రాతిపదికలు అయినప్పుడు ఆ 3 గ్రహాల యొక్క ప్రతిపత్తి ఉంటుంది. ఇది అర్థం చేసుకోకపోవడమే మనం జ్యోతిష శాస్త్రానికి దూరం అవుతున్నామని చెప్తున్నానని. అంటే ఈ వరుణగ్రహం యొక్క ప్రభావం అనేక విధాలుగా ఉంటుంది. కానీ నేటి ప్రపంచంలో మనిషి చాలా సున్నితంగా ప్రభావితం అవుతున్నాడు. ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి, యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. మనం ఎంత దాన్ని తగ్గించాలనుకున్నా తగ్గించలేకపోవడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఈ గ్రహం యొక్క ప్రభావం అంటే సమాజంలోంచి ప్రభావితమైన
కంటే కూడా వ్యక్తిగతంగా ప్రభావితం అయిపోతున్నాడు. ఓ సమాజంలో ఏదో విషయం జరుగుతుంది, సమాజంలో ఒక విషయం జరిగింది అంటే ఆ సమాజాన్ని అంతటికీ సంబంధించాలని లేదు, అందులో కొందరికి మాత్రమే సంబంధం ఉంటుంది. కానీ ఆ విషయాన్ని తెలుసుకున్న మనిషి ఏమిటవుతుంటే తనది ఆ విషయం అని ప్రభావితం అయిపోయి దానికి తగ్గ విధంగా తనను మార్చేసుకుని ఒక విధంగా, ఉదాహరణకు ఒక ప్రేమ వివాహం ఉంది, ఎక్కడో ఒక సమాజంలో ప్రేమ వివాహం జరిగింది, అక్కడ ప్రేమ వివాహం జరిగింది కదా నేనెందుకు చేసుకోకూడదు అనేటువంటి తత్వము యువతల ఇంకో మనిషిలో రావడం అనేది శోచనీయం. అక్కడ ఎందుకు జరిగింది అన్న దానికి ఈయనకి తెలియదు కారణం, తనలో ఎందుకు ప్రవేశించింది అన్న దానికి కారణం తెలియదు, కానీ ఈయన నిర్ణయానికి వచ్చేస్తాడు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి, అంటే వ్యక్తిగతంగా ప్రభావితం అవడం వల్ల మనకి సమాజంలో మార్పుకి దారి అనేటువంటిది ఏర్పడడం ఈ వరుణగ్రహం యొక్క ప్రత్యేకతగా తెలుసుకోవచ్చు, తర్వాత అంగీకరించవచ్చు. అయితే ఇంకా వరుణగ్రహం అంటే ఏమిటి మనకు తెలిసింది. నేను చాక్షుషోపనిషత్తుకి సంబంధితంగా ఒక వీడియో చేశాను, అందులో ఒక విషయాన్ని చెప్పాను. అంటే పరమాత్మ యొక్క కన్నులు సూర్యభగవానుడు అయితే ఈ సూర్యభగవానుడికి 2 కన్నులు ఉంటాయి. ఆ 2 కన్నులు ఏంటంటే మిత్రావరుణులు అనేటువంటిది. మిత్ర అనేది ఒక సూర్యతత్వం, వరుణతత్వం అనేది జలతత్వం. ఈ 2 తత్వాలు కలిసినప్పుడు అంటే ఒకటి అగ్ని జలము, ఈ 2 అగ్ని జలాలు ఏంటంటే పంచభూత సంబంధితమై మానవ సమాజాన్ని నడిపిస్తున్నాయి, జీవ సమాజాన్ని నడిపిస్తున్నాయి అనేటివి చెప్పడం జరిగింది. అంటే అందుకనే ఈ వరుణుడు అనేవాడు సముద్రాది నేత, సముద్రాది దేవత అనేటువంటిది, పశ్చిమ దిక్పాలకుడు అని కూడా, జలతత్వానికి అధిపతి అని కూడా మనం తెలుసుకోవాల్సింది. ఇది వరుణ గ్రహానికి కాస్త కించిత్ అవగాహన కలగడానికి మనకి సంబంధించిన విషయం. అయితే ఇంకా మనం తెలుసుకోవాల్సిన దాంట్లో ఒక వరుణ గాయత్రి మంత్రాన్ని కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకుందాం. తెలుసుకొని దాని యొక్క భావాన్ని పరిశీలిద్దాం. భావ పరిశీలన అన్నది చాలా ముఖ్యం. ఓం జలబింబాయ విద్మహే నీలపురుషాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. అంటే తత్వాలను బట్టి ఒక తత్వానికి ఇది వరుణగ్రహ తత్వానికి ఇది ప్రతీక, ఈ గాయత్రి మంత్రం అంటే వరుణ గాయత్రి అంటారు. అయితే ఇప్పుడు ఏం చేస్తుంది, జలబింబాయ విద్మహే, జలమే స్థిరంగా ఉండదు, మనలో ఉన్న జలం స్థిరంగా ఉండదు, అది ఎప్పుడూ కూడా హెచ్చుతగ్గులను ఫాలో అవుతూ ఈ విధంగా మార్పులు చెందుతూ ఉంటుంది. అటువంటి జల బింబాయ విధమే, ఆ జలంలో ఇంకో బింబం ఉంటే అది స్థిరంగా ఉంటుందా? అయినా దాన్ని స్థిరీకరించవలసిన అవసరము, అంటే ఇది జల బింబము అంటే ఆలోచన, మనిషికి ఒక ఆలోచన. ఈ ఆలోచన సరే స్థిరీకరించిందే అవగాహన కాదు కదా. ఒక విద్యను చదువుకున్నామండి మనం, 4 పేజీ చదువుకున్నాం, పేజీ మనకు అవగాహన అయితే కదా, అది మనం బాగా అది స్థిరపడితేనే కదా మనకు అవగాహన అవుతుంది. ఇక్కడ ఇది రహస్యం, అంటే రహస్యమేమి కాదు, ఈ విధంగా మనం అవగాహన చేసుకోవాల్సి ఉంది. ఈ జలమే నిలకడ అయినటువంటి, అయితే ఇది అప్పుడు అవగాహన అయినప్పుడు ఏమిటవుతుంది, అది మేధస్సుగా పరిణమిస్తుంది. ఈ మేధస్సుకు మనం ఇంకో కారణం తీసుకోవాలి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనిషికి సంబంధించినటువంటి సప్తధాతువులు, 7 ధాతువుల యొక్క పరిణామము అనేది చాలా ముఖ్యమైన. ఆ పరిణామం అంటే అన్నరసము, రస, రక్త, మాంస, అస్థి, మేధ. ఈ అస్థి మేధాలు అటు ఇటు తేడాలు ఉండొచ్చు పుస్తకాల ప్రకారం, కానీ ఏది ముందు ఏది వెనుకని పెడితే మేధస్సు 4వ తత్వం అవ్వచ్చు, అస్తిత్వం అనేది 5వ తత్వం అవ్వచ్చు. నేను ఈ మేధాతత్వానికే 4థ స్థానం ఇస్తున్నాను. అలాగా తీసుకున్నట్లయితే మేధ, అస్థి, మజ్జ, శుక్ర, అంటే ఈ సప్తధాతువుల యొక్క పరిణామ క్రమంలో ఏమిటంటే ఇప్పుడు ఈ మేధ అనేటువంటిది, మేధస్సుకి ఈ వరుణగ్రహము అనేటువంటిది ముఖ్య ప్రాతిపదికగా నిల్చుని ఉంది అనేటువంటిది. అంటే బుధగ్రహం కదండి మేధస్సుకి, అంటే పరిణామ క్రమంలో వచ్చేటప్పటికి బుధ అంటే స్థిరీకరించేవాడు, కమ్యూనికేషన్ ఇచ్చేవాడు. అంటే ఒక వార్తను ఇంకో వార్తగా, అంటే మనకి నర్వస్ సిస్టమ్ అనేటువంటిది మన దేహంలో ఉంది, అంటే నాడీ మండలం, ఆ నాడీ మండలం మీద ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం ఉంది. దీని గురించి పరిశోధించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మనం ప్రాథమికంగానే ఈనాడు సైన్స్ ఆలోచించడం లేదు, సైన్స్ విషయాల్లో ఆలోచనలు ప్రాతిపదిక తీసుకోవడం లేదు. మన మెంటాలిటీ తీరు ఇలాగే ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎవరు ఏం చేయలేరు. తెలుసుకునేవాడికి తెలుసుకున్నంత, ఎరిగిన వాడికి ఎరిగినంత. అయితే ఆంగ్లంలో ఏంటంటే దీన్ని ఏంటంటే ది పవర్ ఆఫ్ ఇంటెలిజెన్స్,
ద పవర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ అనేటువంటి మేధస్సు అంటే దాని యొక్క శక్తి ప్రమేయం ఏదైతే ఉందో అది ఈ వరుణ గ్రహానికి సంబంధించిన, అందుకే ఆలోచన పరిధి గ్రహతత్వంలోనిదే అని ఖచ్చితంగా చెప్పవచ్చు అనేటువంటిది ఇది ఒక ముఖ్యమైన విషయం ఇందులోని. తర్వాత ఇక్కడ మన జలబింబాయ విద్మహే నీలపురుషాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ అని అన్నప్పుడు ఈ నీలపురుషాయ, నీలపురుషుడు అంటే ఎవరు? ఆకాశం, విష్ణువు కూడా నీలంగానే ఉంటాడు, ఆకాశం కూడా నీలంగానే ఉంది. నీలమేఘశ్యాముడు అనే రాముడిని మనం కీర్తిస్తున్నాము. ఈ ఆకాశతత్వం అంటే నీలతత్వం అంటే బ్లూ అవ్వచ్చు, లేకపోతే ఇండిగో అనేటువంటి 2 వర్ణాలకి సంబంధించినటువంటి తత్వం. ఈ విషయాన్ని చక్కగా మనం తెలుసుకోవాలంటే మనం మంత్రపుష్పానికి వెళ్ళాలి. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర అనేటువంటి మంత్రపుష్పం యొక్క మంత్రాన్ని మనం విశ్లేషించుకుంటే ఏమిటి తెలుస్తుంది అనేటువంటిది ఒక్కసారి ఆలోచించుదాం. ఈ మంత్రంలో ఏంటంటే పరమాత్మ యొక్క స్వరూపం ఏంటి? నీలతో యద మధ్యస్థ అనేటువంటి ఇక్కడ ఈ మధ్య ఉందంట. ఈ శిరస్సు అనేటువంటిది పరమాత్మ యొక్క ఆకాశతత్వము, ఈ శిరస్సు. ఈ మధ్యలో ఏంటంటే ఆ మధ్యన ఉండేటువంటిది ఆరని నిత్య సత్యం అనేటువంటిది నిప్పులా ఉంది. అది వెలుగు, ఆ వెలుగే అగ్ని రూపం. ఇదే నీలతో అయితే మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర అంటే ఇక్కడ మనం ఇంకోటి చూసినట్టయితే ఆకాశానికి రూపం లేదు కదండి అని మళ్ళీ మన సైన్స్ చెప్తాను. మళ్ళీ సైన్స్కి వచ్చేసిన మనకు ఇది ఇలాగా అర్థం కాదు, అలాగా అర్థం కాదు. రెండుకి చెడ్డ రావడం అంటే మన జాతి. అప్పుడు విద్యుల్లేఖేవ భాస్వర అంటే మేఘాలు వస్తున్నాయి కదండి, మేఘాలు కదిలేసేటప్పుడు ఏమిటవుతుంది? అందులో ఒక స్పార్క్ అనేది వస్తుంది, అది విద్యుల్లేఖేవ భాస్వర అంటే ఆ భాస్ అంటే ఆ భాషించేటటువంటి తత్వం ఏదైతే ఉందో అది ఈ సంబంధించిన విశ్వములో శరీరావయవములు, ఇంద్రియములు, ధాతువులు కాపాడేది వెచ్చదనం అని మనకు తెలుసు. ఈ వెచ్చదనానికి ఎక్కడ ఉంటుంది? వేర్ ఇస్ దిస్ హీట్ ప్రాసెసింగ్ ఈజ్ దట్? మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత జ్వరం వచ్చిందంటే ఏం చేస్తాడు? ముందు నెదురు చూస్తాడా లేకపోతే కాళ్ళు చూస్తాడా? నుదుటి మీద చేసి మనిషి కూడా తన నుదుటి మీద తాను చేసి అమ్మో వేడికిపోయింది అంటాడు. ఈ వేడికోవడం ఏంటి? ఇది వరుణతత్వం. ఈ వరుణతత్వంకి సంబంధించినటువంటి మంత్రపుష్పం లాంటి ఈ మంత్రాన్ని మనం తీసుకోవాలండి. ఇది పరమాత్మ తత్వం. ఆ పరమాత్మకు ప్రతిరూపంగా వరుణ గ్రహం అనేటువంటిది భూమి మీద పనిచేస్తుంది. అంటే భూమి ఆకాశములను కలిపేటువంటి శక్తి వరుణ శక్తి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే నీలతో ఏదో అనగా మేఘాల్లో ఉండేటువంటి అగ్ని స్వరూపము, అంటే అగ్నిస్వరూపము. అక్కడ మేఘాల యొక్క చల్లదనం ఉండొచ్చు, కానీ మేఘాల్లో ఎంత చల్లదనం ఉన్నా అందులో ఆ కురియడానికి ముందు ఆ శక్తి అనేటువంటి భాషిస్తుంది. అందుకే మెరుపు, మేఘాల్లో మెరుపు దాగి ఉన్న సత్యం. వెలుగు వచ్చినా అది సత్యమే, సత్యం ఎప్పుడు సత్యమే. ఈ విషయాన్ని మనం తెలుసుకున్న తర్వాత మనం ఇంకొక విషయానికి వెళదాం. అంటే స్వరూపం అనేటువంటి వరుణ ఆదిత్యుడి గురించి. వరుణాదిత్యుడు అనేటువంటి ఒక వరుణాదిత్యుడి యొక్క ఆదిత్యుడు మన 12 మాసాల్లో ఒక మాసానికి ఆధిపత్యం వహిస్తున్నాడు. అది ఇక్కడ అంత సందర్భం ఇది కాదు. అంటే అత్యంత గుహ్యంగా ఉన్న గుహ్యాతి గుహ్యమైనది వరుణతత్వం అనేటువంటిది మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గుహ్యము అని ఎందుకు వచ్చింది అన్నదానికి ఒక మనం అంటే ఎందుకండి గుహ్యం అంటారు? వరుణతత్వం గుహ్యం అయితే మరి ఎందుకండి? మేఘాల్లో ఒక విద్యుత్ ఇలా వచ్చిందండి, ఇలా వచ్చేస్తుంది అంతే. అది ఎవడని పట్టుకోగలడా? అది ఎంత మేర వ్యాపించిందో తెలుసుకోగలడా? తెలుసుకునే లోపల మన ఎక్స్పెరిమెంట్ వి కాంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ దే. ఇటువంటి వరుణ శక్తిని మనం వినియోగించుకోవడం లేదు. అంటే ఇందులో ఏంటంటే నేటి కాలంలో ఈ జల సముద్రం అయినా వాయువు, ఎందుకంటే దీని కారణం వల్లే నేడు ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే విమాన ప్రమాదం కానీ, రైలు ప్రమాదం కానీ, తర్వాత జల ప్రమాదం కానీ సంభవించిందంటే వరుణగ్రహం యొక్క ఇది ఖచ్చితంగా ఉండి తీరుతుంది.
వరుణ గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ప్రభావం ఆయనకి ఏమిటండి, ఈ భూమి మీద ఇవన్నీ కెలామిటీస్ కలిగిస్తే ఆయనకి ఏమిటి వస్తుందండి? ఏమీ రాదు. ఇది పరమాత్మ యొక్క తత్వం. మార్పు అనేది పరమాత్మ యొక్క తత్వం. మనం పుట్టామండి, పుట్టిన తర్వాత పెరిగామండి, ఓ సైంటిస్ట్ అయ్యామండి, మనం డబ్బులు సంపాదించామండి, మనం అంతా సంపాదించే కార్లు మేడలు అన్నీ సంపాదించాం, చచ్చిపోవా? ఎందుకు చచ్చిపోయాడండి? భగవంతుడు చెడ్డోడా అండి? చంపేశాడండి? భూమి మీద వచ్చిన తర్వాత ప్రతి ప్రాణి వెళ్ళిపోవలసిందే. ఈ తత్వాన్ని ఎరిగిన వాడు ధన్యాత్ముడు. ఇది ఏంటంటే జరగదు అవగాహన కలిగించుకోవడం కోసం. అందుకే ఈ మేధోతత్వం అనేది ఎవరికి అర్థం కాదు. ఈ మేధోతత్వం యొక్క విషయం ఇప్పుడు సపోజ్ ది పవర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఒక రాజకీయ నాయకుడు ఈ పవర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని ఎదుటివారిని బుల్టీ కొట్టించి పీఠాలు ఎక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకి. ఈ మధ్యన అందులో గడిచిన 10 సంవత్సరాలు ఈ మేధాతత్వమే కదా రాజ్యం వెళ్తుంది. అయితే ఇవన్నీ వరుణగ్రహ తత్వానికి మనం ఇంకొక విషయాన్ని మనం జోడించుకున్నట్లయితే, అంటే వరుణ గ్రహాలలో సంబంధితమైనటువంటిది ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పాను, ఆలోచన, అవగాహన, ఆచరణ. ఆలోచనకు సంబంధించిన వరుణగ్రహం అయితే అవగాహనకు సంబంధించిన బుధుడు. అంటే బేసిక్ ప్రాతిపదిక. అంటే అంత గొప్ప ఆలోచనను కూడా అవగాహన చేస్తూ తన జీవితానికి తీసుకొచ్చినటువంటిది శక్తి బుధుడిది. అందుకే బుధుడు కమ్యూనికేషన్, ఈజ్ ఎ వెరీ గుడ్ కమ్యూనికేటర్. అంటే నర్వస్ సిస్టమ్, దీనికి ఇప్పుడు తర్వాత విషయంలో చెప్తాను. తర్వాత ఆచరణ అనేటప్పుడు ఇట్ ఈస్ ఎ డోర్ రిక్వైర్డ్. ఎనర్జీ పాస్ అవ్వడానికి రిక్వైర్డ్ కావాలి. ఆ సూర్యభగవానుడికి ఎవరైతే కుజుడు ఉన్నాడో మనలో ఉండే ఎనర్జీని కూడా పాస్ ఆన్ చేసి దాన్ని ఒక ఆచరణ శక్తికి ప్రవేశం, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటి 3 శక్తుల సమన్వయం కావాలి. కాబట్టి అమ్మవారికి సంబంధించింది కాబట్టి ఆ కుజతత్వమే దీనికి. అందులో ఆలోచన, అవగాహన, ఆచరణ, ఇది ఈ తత్వం. ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే మేధోతత్వ పరిణామం, ఆలోచనని మనం చెప్పుకున్నాం. తర్వాత ఏంటంటే నవీన విజ్ఞానంలో ప్రతి మార్పుకి వరుణతత్వమే ఆధారం అనేటువంటి విషయం కూడా చెప్పుకున్నాం. ఇక ఏంటంటే వరుణ గ్రహం యొక్క లక్షణాలు అని చెప్పుకునే ముందు వరుణుడి గురించి, ఇంద్రుడి గురించి చెప్పాను. ఇంద్రుడు వ్యామోహాన్ని కలిగిస్తే ఆ వరుణుడు ఏంటంటే వ్యామోహాన్ని రిమూవ్ చేసేటువంటి శక్తి కలవాడు. ఈ కొన్ని 2 గ్రహాల లక్షణాలే ఈ యుగంలో స్పెసిఫిక్గా ఒక వ్యక్తిని కన్నా కూడా వ్యవస్థను నడిపిస్తున్నాయి, వ్యవస్థ మీద ప్రభావాల్ని చూపిస్తున్నాయి అనేటువంటిది చెప్పాను. అంటే ఏ విధంగా వచ్చిందంటే బుధుని యొక్క ఇది, కుజుని యొక్క తత్వము కలిసి ఉన్నదని చెప్పాం కదా. ఈ గ్రహం ఏంటంటే ముఖ్యంగా వరుణగ్రహం యొక్క ప్రతిపత్తి ఎక్కువగా రవికి వ్యతిరేకతను కనిపింపజేస్తుంది. ఏమండి రవి ఏం చేశారండి? ఆయన పరిపాలక సంబంధించిన గ్రహం కదండి, వరుణుడు ఎందుకు ఆయన వ్యతిరేకించాలంటే మార్పు ఎలా వస్తుందండి? ఇప్పుడు రవి అంటే ఒక వ్యవస్థ. ఒక దేశాధిపతి నేత ఉన్నాడంటే ఆ దేశాధి నేత వెనుక ముందు వెనుక ఆయన చుట్టూరు కూడా ఒక వ్యవస్థ ఉంటుంది, బలీయమైన వ్యవస్థ ఉంటుంది. ఉదాహరణ మనకి ప్రపంచంలో కిమ్ని ఎవరైనా ఏం చేయగలుగుతున్నారా? ఎవరైనా ఏమైనా అనగలుగుతున్నారా? అంటే ఆయన దగ్గర ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను అంతటినీ గుప్పిట్లో పెట్టుకొని తన సామ్రాజ్యాన్ని నిర్దేశించగల శక్తి ఆయనకుంది. ఆ శక్తిని చేల్చాలంటే ఏంటి? మార్పు కావాలంటే ఏం చేయాలి? ఆ శక్తి కిమ్ కావచ్చు, సమ్ ఎక్స్ కావచ్చు, జెడ్ కావచ్చు, ఏ దేశం ఆ దేశంలో మార్పు కావాలంటే అక్కడ ఉన్న రాచరిక వ్యవస్థని ఛేదించాలి. ఆ ఛేదించేటువంటి గ్రహమే అక్కడ రవి తత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం అనేటువంటి జరుగుతుంది తప్ప రవికి వరుణుడు శత్రువు కాదు. అంటే ఆలోచన పరిధుల్ని మార్చితే తప్ప కొంచెం ఏంటంటే ఈ సమాజంలో సర్దుబాట్లు జరగవు. ఇది ఇక్కడ ముఖ్యమైన విషయము. అందులో మార్పు చెందినటువంటి దీనికి మన మార్పులను ఛేదించుట, విశ్వము అంటే మార్పు కోరుకోవడం అనేటువంటిది వరుణుడు. అంటే పాత పెట్టిన పాత చింతకాయ పచ్చడి భావాలు అంటారు చూసారా, ఆ భావాలు పోవాలంటే వరుణ గ్రహం నూతనత్వం. అందుగురించే ఒకప్పుడు మామూలు తెల్ల పైజామా చొక్కా వేసుకునే జనాలందరూ కూడా ఇప్పుడు మెరుపుల షర్ట్లు వేసుకుంటారు. మెరుపుల షర్ట్ అంటే వరుణ గ్రహానికి సంబంధించింది. జిగేల్ రాణి. ఈ పరిస్థితులన్నీ ఏంటి? ఇవన్నీ కూడా వరుణ గ్రహ సంబంధితమైనటువంటి లక్షణం. మార్పులను ఛేదించుట, తర్వాత విధ్వంసకరమైనటువంటి పనులు కూడా
వీని వల్ల సాధ్యమవుతాయి. అంటే విధ్వంసకరమైన ఈయన వరుణ్ణి పూజిస్తే అయిపోతాయని మాత్రం కాదు. ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోండి. వ్యవస్థని ఏదో ఒక దిశలో ఛేదించి మళ్ళీ నూతన వ్యవస్థ నెలకొల్పడం ఈయన యొక్కది. అంటే ఇక్కడ రవికి వ్యతిరేకత కాదు, అక్కడ ఉండేటువంటి భావాన్ని ఛేదించి ఒక కొత్తతనాన్ని నింపి మళ్ళీ దాన్ని సంఘటీకృతం చేసేటువంటి శక్తి వరుణ శక్తి, తద్వారా ఇంద్రశక్తి కూడా. అందుకే ఇది పీనియల్ గ్లాండ్ అనేటువంటి మనకి పీనియల్ ఇది కాదు, మనకి ఉండేటువంటి ఏంటంటే సమాజ వ్యతిరేకత, బాంధవ్యాలు ఇవన్నీ కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా ఈ గ్రహ సంబంధంలో, అంటే రిలీజియస్ సంబంధించిన వివాహాలు జరగడం ఇవన్నీ కూడా కొత్త వ్యవస్థకి నాంది పలికింది. నాంది వ్యవస్థ ఏంటంటే ఒక దగ్గర ఇంక ఇందులో హెరిడిటరీ ఫంక్షన్లో వరుణగ్రహం అనేటువంటిది వేరే వీడియో నేను చేస్తాను, అంతవరకు నేను దాని గురించి ఇక్కడ ముచ్చటం దలుచుకోలేదు. అంటే అణుశాస్త్ర సాంకేతిక నిపుణత కూడా వరుణగ్రహంలోకే వస్తుంది. ఇప్పుడు ప్రపంచం అంతా గుప్పిట్లో ఒకటినోటి భయపెట్టుకుంటుంది ఏంటి, నా దగ్గర అణుబాంబు ఉంది నేను వేసేస్తాను, అందులోంచి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటున్నారు. ఇవన్నీ కూడా ఎవరి వల్ల? వరుణగ్రహం. ఇప్పుడు వరుణగ్రహం ఈ ఉదాహరణకి వరుణగ్రహం మన చాంద్రమాన రీత్యా మనం లెక్క చూసుకున్నట్లయితే మేషరాశిలో ఉంది. వరుణగ్రహం యొక్క సంచారం అనేది జరుగుతుంది కాబట్టి మేషం కూడా అగ్నితత్వ రాశి. కానీ ఎవరు ఎప్పుడు ఏ క్షణానికి ఏం జరుగుతుందన్నది కూడా మనం విశ్లేషించుకోలేము. ఈ పరిధిలో అంశంలే కాబట్టి అణువు నుండి బ్రహ్మాండం వరకు సమన్వయం చేసే శక్తి అరుణగ్రహానికి మాత్రమే ఉన్నదన్న సంగతి మనం మర్చిపోకూడదు. అందులోంచి ఈ విషయాలను చెప్తూ ఇంకో రకమైనటువంటి విషయాన్ని నేను వరుణమంత్ర పరిణామంలో ఆకస్మికమే. అది ఈ ఆకస్మిక పరిణామాలు ఎక్కడెక్కడ జరుగుతుంటే కర్మాగారాల్లో జరుగుతుంది. సడన్గా ఏదో కర్మాగారంలో సమ్మె అంటారు, ఎందుకు వస్తుందంటే ఇందుకే. అంటే సామూహిక తత్వం మీద ప్రభావం చూపించి ఆ సమూహాన్ని అందులోంచి వేరు చేయడం, కానీ కొంత పార్ట్ని వేరు చేసి ఆ సమాజంలోనే మార్పు తీసుకురావడం వరుగ్రహ లక్షణం అనేటువంటిది చూసుకోండి. ఒక వ్యాపారశాలలో కూడా సడన్గా వ్యాపారం పెట్టే మానేసి ఇంకో వ్యాపారంకి వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఈ మార్పు కావాలి. ఇవన్నీ కూడా అంటే మార్పును అంగీకరించవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. అలాగని బేసును మాత్రం వదిలేయమని ఎవరు కోరరు. ఇది ఏంటంటే ఇప్పుడు చూడండి, కొంచెం రాజకీయ తత్వాల్లో కూడా ఈ పీకే అనే ఆయన వచ్చి ఏ రాజ్యాన్ని ఏ పీఠం మీద అయినా కూర్చునేటువంటి వాడిని పీకేస్తున్నాడు, తనకి వాళ్ళు పెట్టమన్నదిగా పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది కూడా ఈ మేధాతత్వంలో అంతర్భాగమే. అంటే పీకేస్తే పోరా అన్నది తర్వాత విషయం, కానీ గ్రహ పరిణామం ఏంటంటే ఆయన మీద మేధోతత్వం మీద పనిచేస్తుంది. అంటే ఒక మేధస్సు కలిగిన వాడు ఇంకో మేధస్సు కలిగిన వాడితో తలపడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ లేక యుద్ధం. ఆ యుద్ధాలన్నీ ఎందుకు వచ్చాయి? ప్రతి రంగానికి ఒక పీకే లాంటి వాడు తయారైతే అవుతుంది మూడవ ప్రపంచ యుద్ధం. ఇంతకన్నా నేను చెప్పలేను వరుణ గ్రహానికి యొక్క తీరుతెన్నులు. కాబట్టి అవగాహన చేసుకొని ఈ ఆలోచన, అవగాహన, ఆచరణ ఈ మూడింటి దిశలో నేను నడిపించేటువంటి ఈ మూడు గ్రహాల యొక్క తత్వాన్ని మనం పెంపొందించుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్రాన్ని అవగాహన చేసుకోవచ్చు. లేకపోతే మన విజ్ఞానమంతా కూడా అజ్ఞానంగా ఉంటుంది కాబట్టి సుజ్ఞానంగా మారదు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.